మీకు తెలుసా, శ్రీకృష్ణుడు ఒకసారి తన సుదర్శన చక్రాన్ని అశ్వత్థామకు ఇచ్చాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి చివరి వరకు వేచి ఉండండి. అశ్వత్థామ ఒకసారి పూజ్యమైన బ్రాహ్మణుడిగా ద్వారకను సందర్శించాడని మరియు యోధుడిగా ద్వారక ప్రజలు అతన్ని ఎంతో గౌరవంగా స్వాగతించారని సౌపతిక పర్వం పేర్కొంది. అయితే అశ్వత్థామ ధైర్యంగా కోరాడు. అతను శ్రీకృష్ణుడిని తన బ్రహ్మశీర్షస్త్రం బదులుగా సుదర్శన చక్రాన్ని అడిగాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు, దేవతలు, దానవులు మరియు గంధర్వులు కలిసి తన వద్ద ఉన్న శక్తిలో 1/100వ వంతు కూడా లేదని, తాను యోగ్యుడని భావిస్తే తన ఆయుధశాల నుండి ఏదైనా ఆయుధాన్ని తీసుకోవచ్చని చెప్పాడు. గర్వంతో నిండిన అశ్వత్థామ తన ఎడమ చేతితో సుదర్శనచక్రాన్ని పట్టుకున్నాడు. అది కదలలేదు. నిరాశతో అతను 2 చేతులను ఉపయోగించాడు, కాని ఆయుధం కదలకుండా ఉంది. శ్రీకృష్ణుడు ఉత్సుకతతో విఫలమైన మరియు అలసిపోయిన అశ్వత్థామను అడిగాడు. ఈ అజేయ ఆయుధంతో ఎవరితో పోరాడాలని కోరుకున్నావ్ అని అడిగాడు. ద్రోణుడి కుమారుడు తాను శ్రీకృష్ణుడితో పోరాడాలని కోరుకుంటున్నానని బదులిచ్చాడు.